Welcome to Paderu Forever News, bringing you the latest updates. గిరిబిడ్డల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదు. ప్రభుత్వాలు ఆదివాసీల దినోత్సవాలు ఎంత ఘనంగా జరుపుతున్నా ఆ ఆదివాసీల జీవితాల్లో మాత్రం వెలుగులు నింపడం లేదు. ఏళ్ల తరబడి గర్భిణీలకు డోలు తప్పడం లేదు. చిన్నారులకు జబ్బు చేస్తే మైళ్ల దూరం నడక తప్పలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాటిబంద గ్రామానికి చెందిన లక్ష్మి అనే చిన్నారికి జబ్బు చేయడంతో బాలిక తండ్రి 4 కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకెళ్లిన సంఘటన అందరినీ కలిచివేస్తోంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిబిడ్డలకు ఈ కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షంలో బాలికను భుజాలపై మోసుకుంటూ ఆవేదనతో ఆసుపత్రి బాట పట్టాడు బాలిక తండ్రి. మమ్మల్ని మనుషులుగా గుర్తించరా, మాకు జబ్బు చేస్తే మరణమే శరణ్యమా అంటూ ఆ తండ్రి ఆక్రోశంతో ప్రభుత్వానిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క వాతావరణ పరిస్థితిలో ఒక చిన్నారికి బాగులేని పరిస్థితిలో మేము ఈ యొక్క వాతావరణంలో అనుకూలం లేని పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుందండి. ఈ యొక్క తాటిబంద గ్రామం చింతపల్లి మండలం అంజలేశ్వరం పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఆ యొక్క చిన్నారిని అయితే బాగులేని చిన్నారిని ముందుకు తీసుకెళ్లారండి. ఈ యొక్క రోడ్లు బాగులేని పరిస్థితి వల్ల ఈ యొక్క వర్షాకాలము ఈ యొక్క రోడ్లు ఇలా ఉంటాయండి. అందుకనే ఈ యొక్క అధికారులు గమనించి ఈ యొక్క తాటిబంద గ్రామానికి రహదారిని కల్పిస్తారని మేము నమ్ముతున్నామండి. కాలువలు కూడా చాలా పెద్ద అండి. వర్షాకాలం చాలా ఇబ్బంది పరిస్థితి. దోలి మూతలతో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకెళ్ళవలసిన పరిస్థితి అయి ఉంది. ఇప్పుడు కూడా చాలా పెద్ద కాలువలండి. అయినా కూడా ప్రాణాలను కాపాడుకోవాలనే చిన్న ఆశతో మేము డోలు మూతలతో తీసుకెళ్లే పరిస్థితి అండి. ఇటువంటి ఇబ్బందులతో మేము ఈ గ్రామంలో ఉన్నామండి. ఇన్ని సంవత్సరాలైనా కూడా మాకు రహదారి అనేది కల్పించలేకపోతున్నారండి. ఒకసారి మీరు గమనించి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అధికారులు దగ్గర ఈ వీడియో చేరేంత వరకు స్పందిస్తారని, ఆ యొక్క వీడియోని షేర్ చేస్తారని ఈ యొక్క వీడియో తీసేనండి. చిన్నారైతే ముందుకు తీసుకెళ్ళిపోయారు. చాలా ఇబ్బంది పరిస్థితి అయినా కూడా మేము ఈ రీతికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి. గమనించండి ప్రతి ఒక్కరు కూడా. అందరికీ నమస్కారం అండి.